జై శ్రీ మహాకాల్. అందరికీ నమస్తే. సో మన ఓంకారేశ్వర్ టూర్ కంప్లీట్ అయిపోయింది. స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ రప్పించుకో స్వామి, మళ్ళీ రప్పించుకో స్వామి అని చాలా బ్రతిమలాడేసి అక్కడి నుంచి అడుగు అనేది బయట పెడతానమాట. నెక్స్ట్ ఉజ్జయిని టూర్కి బిఫోర్ జరిగినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ని ఈ వీడియోలో మీతో ఆల్రెడీ తంబులో చూశారు కదా. ఏదో విషయం చెప్పబోతోంది సంతోషి అని చెప్పి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఉజ్జయినిలో రూమ్ ఎక్కడ తీసుకున్నాను, వాటి ఖర్చులు ఎంత, ఉజ్జయినికి వెళ్ళేటువంటి క్రమంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు అన్నీ కూడా వీడియో చూస్తూ ఉంటే మీతో షేర్ చేసుకుంటాను. చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది. నేను అక్కడి నుంచి వచ్చి ఇన్ని రోజులైనా కూడా మళ్ళీ వీడియోస్ ఎడిటింగ్ చేయడం ద్వారా కావచ్చు, మీతో పంచుకుంటున్నటువంటి ప్రతి క్షణం ద్వారా కావచ్చు, మళ్ళీ స్వామివారి నామస్మరణలో నిరంతరం గడపడం, ఈవెన్ నాకు రాత్రి పడుకున్నప్పుడు కూడా స్వామివారి కల్లో ఉంటున్నారు. అంతగా మళ్ళీ అక్కడ యాత్ర చేసొచ్చి మళ్ళీ మీకు ఎడిటింగ్ చేసే క్రమంలో వీటన్నింటితో ఆధ్యాత్మికంగానే ఇన్ని రోజులు గడుస్తూ ఉంటే మీ అందరికీ ప్రతిదీ చూపించడం అయితే చాలా సంతోషంగా అనిపిస్తోంది. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. హలో, ఓంకారేశ్వర్ నుంచి వచ్చేసి ఇప్పుడు రాజ్వాడ ప్యాలెస్ అని చెప్పి ఇక్కడ ఫేమస్ అంట. సో అక్కడికి వెళ్తున్నాము. ఆటో బుక్ చేసుకుంటున్నాం. ఆటోకి 170 రూపీస్ చూపించింది. ఆల్మోస్ట్ నియర్ టు 9 కిలోమీటర్స్. సో అక్కడ ప్యాలెస్ 7 వరకే అని చెప్పారు టైమింగ్స్. 5318 పేమెంట్ క్యాష్ ఆన్లైన్ అదే ఇట్స్ ఓకే, క్యాష్ ఓకే, ఎనీథింగ్. ఎస్, మనం ఇప్పుడు వెళ్తున్నాం రాజ్వాడ ప్యాలెస్. ఒకవేళ అది క్లోజ్ అయిపోతే కనుక అక్కడ మార్కెట్ ఉంటుందంట, బాగుంటుందంట, అది చూద్దాము. మేము తొందరగానే అంటే 6 o'clock అంతా వచ్చేసాం కదా, టైం ఎందుకు వేస్ట్ చేయాలని వచ్చిన వెంటనే స్నానం చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం అనమాట. లెట్స్ గో. అయితే షాపింగ్ చూపిస్తా లేదా ప్యాలెస్ని చూపిస్తా. महाराजा का क्या है? महाराजा का नाम नहीं मेरे को पता नहीं. ఇది రాజ్వాడ ప్యాలెస్ అంట. అంటే ఇక్కడ ఇండోర్కి సంబంధించి అప్పట్లో రాజులు పరిపాలించేవారు కదా, ఆ రాజు ఉండేటువంటి ప్యాలెస్ అంట. చాలా ఫేమస్ ప్లేస్. అట్ ది సేమ్ టైం ఇక్కడ షాపింగ్ కూడా ఫేమస్ అనమాట. అన్నీ ఇప్పుడు మనకి ఊర్లలో మార్కెట్స్ ఉంటే అన్నీ ఒక దగ్గర ఎలా దొరుకుతాయో ఇక్కడ కూడా అన్నీ చుట్టుపక్కలంతా దొరుకుతుందంట. ఇండోర్లో ఫేమస్ ప్లేసెస్లో ఇది కూడా వన్ ఆఫ్ ది ప్లేస్ అంట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేబీ లైటింగ్ వల్ల ఇంత అందం వచ్చినట్టుంది. హిస్టారికల్ అన్నీ కూడా అంతే కదా. మీరైతే వీడియో చూస్తూ ఉండండి, అన్నీ అర్థమవుతాయి స్కిప్ చేయకుండా. ఇదేంటంటే ఇండోర్లోనే చాలా ఫేమస్ కోట అనమాట, రాజుల కోట. అప్పట్లో రాణి అహల్యాబాయి ఉండేటువంటి కోట అనమాట. సో ఈ కోటని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విజిట్ చేస్తారు. మేము వెళ్ళే టైంకి కోట చూడడానికైతే టైం క్లోజ్ అయిపోయింది. బట్ లేజర్ షో ఉంటుందంట. ఉజ్జయిని తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి, ఈ ప్రాంతం తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి, ఇండోర్ చూడడానికి ఒక విజిటింగ్ ప్లేస్గా కావచ్చు, లేకపోతే ఒక పర్యాటక ప్రదేశంగా ఎందుకు మారింది అనేటువంటి వివరాలతో చక్కని లేజర్ షో కోట మీద ప్రదర్శిస్తారు. దీనికి లోపల టికెట్ అయితే చాలా కాస్ట్ ఉందండి. 150 రూపీస్, 100 రూపీస్ తీసుకున్నారు. 150 కాదు, పర్ హెడ్. బాబుకు కూడా తీసుకున్నారు. బట్ లేజర్ షో 1 hour పాటు వేస్తారు. సూపర్ అంటే సూపర్ అనమాట. బట్ హిందీ రావాలి. హిందీ వస్తే కనుక జాగ్రత్తగా మంచిగా చూడగలుగుతాము. దీని తర్వాత స్మాల్ షాపింగ్ ఉంటుంది. అదేం పెద్ద షాపింగ్ కాదండి. సో అవన్నీ కూడా మీతో పంచుకుంటాను. జస్ట్ లేజర్ షో అనేది 1/2 minute పెట్టాను. ఎలా ఉంటుంది అనేది చూడండి. చూసిన తర్వాత చాలా విషయాలు మీతో మాట్లాడాలి. చూడు చూడు చూడు. आपको दिखना देखो नहीं दिखना चाहिए सब दिन ब दिन बढ़ता जा रहा है. ऊपर से अंग्रेजों के कदम भी बढ़ रहे थे.
उधर पुणे के एक गांव में एक लड़के का जन्म हुआ जिसे नाम दिया गया मल्हार राव होलकर। होलकर क्योंकि वो होल गांव में पैदा हुआ था। कच्ची उम्र में माता पिता का साया उठ जाने से मल्हार की परवरिश का जिम्मा उसके मामा भोजराज बारगल के कंधों पर आ गया। भोजराज ने गांव के दूसरे लड़कों की तरह अपने भांजे को भी गाय भैंस चराने के काम पर रखवा दिया। उस पर उन्हें यकीन ही नहीं हुआ। 2 हाथ लंबा नाग अपना फन फैलाए मल्हार के पास बैठा हुआ था और मर्राती मौत से बेखबर मल्हार बड़े आराम से सो रहा था, बिल्कुल बेसुध। शोर सुनकर जैसे ही సో చూసారు కదా, లేజర్ షో చాలా చాలా బాగుంటుంది. బట్ మేము మాత్రం 20 మినిట్స్కి మించి కూర్చోలేదు. ఎందుకంటే మేము ఉన్నటువంటి ప్లేస్ నుంచి అక్కడ ఆ మార్కెట్కి రాజవాడ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళటానికి ఆల్మోస్ట్ 45 మినిట్స్ అనమాట. నేను స్టార్ట్ అయిందే 6:45, 7 మధ్యలో స్టార్ట్ అయ్యాను. అక్కడికి వెళ్ళేసరికి 7:45 అయిపోయింది. ఇంకా లేజర్ షో ఒక 20 మినిట్స్ చూశాను. దాని నుంచి బయటకు వచ్చేసరికి 8:30 అయిపోయింది. మనకు తెలియనటువంటి ప్లేస్, పైగా పొద్దున్నే 5 గంటలకు ఉజ్జయిని స్టార్ట్ అయిపోవాలన్నమాట. సో ఇంకా మనం ఇక్కడ రూమ్ పూర్తిగా ఇండోర్లో రూమ్ అనేది వెకేట్ చేసేసి ఉజ్జయినికి స్టార్ట్ అయిపోయి ఉజ్జయినిలో 2 డేస్ అనేది స్టే చేయబోతున్నాను నేను. సో బిఫోర్ దట్ ఇంకా ఇండోర్ ఇలాంటి ప్రాంతాలు మళ్ళీ మళ్ళీ వస్తామో లేదో, అంతటి అవకాశాలు ఉంటాయో లేదో మన లైఫ్లో. సో చూడాల్సినవి ఏమన్నా ఉన్నాయేమో, ఆ కాస్త టైంని యూటిలైజ్ చేసుకుందామో ఉపయోగించుకుందామో అనే ఉద్దేశంతో బయటకు వచ్చాను. సో ప్యాలెస్ అయితే క్లోజ్లో ఉంది కదా, రాజ్వాడ మార్కెట్ అంటారంట. అంటే ఈ ప్యాలెస్ని బేస్ చేసుకొని చుట్టూ అక్కడ దొరికేటువంటివన్నీ షాపింగ్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే అంత స్పెషల్గా ఏముంటాయి అబ్బా అని చెప్పి ఒక 2-3 స్ట్రీట్స్ తిరిగాము. అంత స్పెషల్గా నాకేం అనిపించలేదండి. మన ఊర్లలో ఉండేవి, మన మార్కెట్స్లో ఉండేవి, మన సిటీస్లో ఏవైతే అవైలబిలిటీలో ఉంటాయి అవి మాత్రమే ఉన్నాయన్నమాట. ఏమన్నా నచ్చాయి అంటే బ్యాంగిల్స్ మాత్రమే. ఇక్కడ బ్యాంగిల్స్ కొంచెం రీజనబుల్లో ఉన్నాయి. అది కూడా మనం చిన్నతనంలో వేసుకునే రబ్బర్ బ్యాంగిల్స్ అలాంటివి ఉంటాయి కదా, సో అవి మాత్రమే ఉన్నాయి. మీరు నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. నిజంగా ఉజ్జయిని ఇక్కడ మీరు గమనిస్తే ఇవి చూస్తూ వెళ్ళేటప్పుడు ఒక ఫోటో ఫ్రేమ్ షాప్ అనేది కనపడింది. అక్కడ మహాకాళేశ్వరుడిది, ఉజ్జయినిలో ఉన్నటువంటి స్వామివారిని మహాకాలుడు అంటారు. సో స్వామివారికి సంబంధించిన పటాలు చూసినా చాలు ఎంత పులకింతో. ఓంకారేశ్వర్లో షాపింగ్ చేసేటప్పుడు కూడా స్వామివారికి సంబంధించిన ఫోటోలు కనిపిస్తూ ఉంటే అబ్బా మహాకాల్ని దగ్గరికి వస్తున్నాను అని మనసు నిరంతరం అక్కడ అడుగు పెట్టే వరకు కూడా ఏదో తెలియనటువంటి అనుభూతి అనమాట. వెళ్ళాలి, తొందరగా చూడాలి మహాకాలుణ్ణి అనేటువంటి ఆతృతలోనే ఉన్నాను. ఇక్కడ ఎన్ని రూపాల్లో స్వామివారు ఉన్నాయో ఇవి కూడా ఈ షాపింగ్లో చూసుకొని ఇంకా బయలుదేరిపోయానండి. సో ఈ మార్కెట్ అంతా కంప్లీట్ చేసుకొని నేను మళ్ళీ హోటల్ రూమ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9-9:30 మధ్యలో అయిందనమాట. సో రాత్రి టైం కాబట్టి పెద్దగా ట్రాఫిక్ లేదు కాబట్టి వెళ్ళిపోగలిగాను. ఇదంతా మనకి తెలియనటువంటి ప్లేస్లో ఎలా తిరుగుతామా అని మీకు డౌట్ రావచ్చు. మనం హోటల్ వాళ్ళ లొకేషన్ తీసుకొని అక్కడి నుంచి ఏమేం చూడాల్సినవి ఉన్నాయి అని చెప్పి వాళ్ళని ఎవరిని అడిగినా కొన్ని మనకి సజెస్ట్ చేస్తారు. ఇండోర్లో అయితే మాత్రం మీకు నేను చూపించినటువంటి ఒక ఫుడ్ దుకాణం 56 చప్పన్ దుకాణం చూపించాను కదా, అది ఒక గణేష్ టెంపుల్ ఉంటుంది అండ్ ఈ మార్కెట్ ఉంటుంది, ఈ రాజభవనం, వీటిని ఫేమస్ ప్లేస్లుగా చెప్తారనమాట, విజిటింగ్ ప్లేసెస్. ఎవరైనా ఎప్పుడైనా స్టే చేయాల్సి వస్తే కనుక వీటన్నింటినీ మనం 1 or 2 అవర్స్లోనే వీటన్నిటిని విజిట్ చేయొచ్చండి మనకు ఉండేటువంటి టైమింగ్స్ని బట్టి. సో ఇక్కడ నుంచి కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళిపోయాము రూమ్కి అనేది. వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్నే 5 గంటలకే మళ్ళీ ఉజ్జయిని స్టార్ట్ అవ్వాలన్నమాట. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవన్నీ వీడియోస్ ఫస్ట్ నాకైతే యూట్యూబ్కి థ్యాంక్స్ చెప్పాలనిపించింది, ఫస్ట్ టైం అనమాట. మనం వీటన్నింటినీ జాగ్రత్తగా భద్రపరుచుకోగలుగుతామా లేదా ఈ మెమరీస్ అన్నింటినీ అనేది మన మైండ్లో ఫిక్స్ అవ్వడం ఒకటైతే, వీటిని మళ్ళీ మళ్ళీ చూసుకోవాలనేటువంటి అనుభూతికైనా లేదా కొన్నేళ్ల తర్వాత చూసుకోవాలి అన్న సోషల్ ప్లాట్ఫామ్స్ అనేది ఇప్పుడు ఇంత చక్కగా అందుబాటులో ఉండటం అనేది నాకు బాగా అనిపించింది. అదే కాకుండా ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఒక కాశీ వీడియోస్ ఎలా అయితే మీరు అందరూ చూసారో, నెక్స్ట్ ఓంకారేశ్వర్ అయినా, ఉజ్జయిని వీడియోస్ అయినా, అరుణాచలం అయినా, నేను వెళ్ళే టూర్స్ మీతో పంచుకుంటూ ఉన్నప్పుడు మీరందరూ చూసి కామెంట్స్ పెట్టడం మాత్రమే కాదు, మీరందరూ కూడా నాతో ప్రయాణించి ఒకసారి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉన్నప్పుడైనా, చూస్తూ ఉన్నప్పుడైనా మళ్ళీ నేను అక్కడే
ప్రయాణం చేస్తున్నాను, స్వామివారి నిత్య నామస్మరణలో గడుపుతున్నాను నా జీవితాన్ని అనే ఆ అనుభూతి చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది. నెక్స్ట్ ఉజ్జయిని మహాకాలుడిది ఇది చూశాను, అది చూశాను, ఇది మీతో పంచుకోవాలి, నాకు ఈ ఆనందం, ఈ అనుభవం దొరికింది అనే ప్రతి మూమెంట్ కూడా ఇక్కడ నుంచి కొన్ని వీడియోస్ రూపంలో వస్తాయండి. తప్పకుండా అండి మీకు టైం ఉన్నప్పుడే జాగ్రత్తగా చూస్తూ వినాల్సినటువంటి విషయాలన్నీ. నాకేదో పెద్ద పురాణాలు తెలుసు అని నేను చెప్పను, బట్ అక్కడ చూసి అనుభూతి పొందినవన్నీ కూడా మీతో పంచుకుంటాను. ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఒక 2-3 రోజుల్లో అయినా 10,000 మంది వరకు అయితే చూస్తున్నారో, మనకి ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా 10,000 మంది వరకు మాత్రమే ఆదరించి వీటన్నిటిని చూస్తున్నారు. సో కాబట్టి మీరైనా కూడా భక్తి శ్రద్ధలతో జై శ్రీ మహాకాల్ అనేటువంటి నామం తాలూకా పవర్ కూడా మీకు ముందు ముందు తెలుస్తుంది. ఆ విశేషాలు చెప్తాను. ప్రతిదీ ఆస్వాదిస్తూ దండం పెట్టుకోండి. మనం ఎంత భక్తి శ్రద్ధలతో వీటన్నింటినీ ఆస్వాదిస్తూ అనుభవిస్తూ చూస్తామో భగవంతుడు మన మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని కూడా నెరవేరుస్తాడు అని నేను నమ్మాను, నాకు నెరవేరింది. కాబట్టి మీకు కూడా చెప్తున్నానండి. సో ఉజ్జయినికి మార్నింగ్ 5 o'clockకి 5 నుంచి 6 మధ్యలో స్టార్ట్ అయితే జస్ట్ 45 to 50 మినిట్స్లోనే మమ్మల్ని ఎవరైతే ముందు మనకి ఓంకార్లో అన్నీ చూపించారో వారే మనల్ని ఇక్కడ డ్రాప్ చేయడం జరిగింది. నేను ముందు రోజు రాత్రి హోటల్కి వచ్చిన తర్వాతే ఉజ్జయినిలో నియర్ బై హోటల్స్, టెంపుల్ నియర్ బై హోటల్స్ అని సర్చ్ చేస్తే మనకి చాలా యాప్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి కదండి. సో వాటి ద్వారా ఒక 1/2 hour సెర్చ్ చేస్తే నాకు నియర్ బై టెంపుల్ ప్రెమిసెస్లోనే హోటల్ మిలాన్ హాలిడే అని కనపడింది. సో కొంచెం రూమ్స్ అవన్నీ కూడా వాట్సాప్లో పిక్స్ పంపించండి అని ఫోన్ చేసి అడిగిన తర్వాత వాళ్ళు పంపించారు. అంతా బాగా అనిపించింది. 1000 రూపీస్ అడ్వాన్స్ కూడా పే చేసేసాను అనమాట. సో ఇంకా మేము పొద్దున్నే ఆ లొకేషన్ వాళ్ళు వాట్సాప్లో పంపించారు కదా, రూమ్ దగ్గరకు వెళ్ళాము. మేము రీచ్ అయ్యేసరికి 7 to 7:30 మధ్యలో కదా. అక్కడ రూమ్ ఏంటంటే మనం ఎంటర్ అవ్వాల్సినటువంటి టైమింగ్, ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్ టైమింగ్స్ ఉంటాయి కదా. వాళ్ళు 9 o'clockకి మేడం 9 o'clock వరకు మీరు వెయిట్ చేయాలి అన్నారు. సో అక్కడ హోటల్ మిలాన్ హాలిడే అని చెప్పి సో లోపల వెళ్ళి రిసెప్షన్ దగ్గర లగేజ్ పెట్టేసి మనం ఇలా హోటల్లో లగేజ్ పెట్టి నడిచేటువంటి డిస్టెన్స్ మీకు ఏదైతే కనిపిస్తోందో ఇక్కడే గేట్ నెంబర్ 4 అనమాట. ఈ గేట్ నెంబర్ 4 నుంచి విఐపి ఎంట్రన్స్ అని కూడా అంటారు దీన్ని. ఇక్కడ నుంచి మీరు స్వామివారి గోపురం అవన్నీ కూడా చూస్తారు ఇప్పుడు. సో చూడండి, ఈ ప్లేస్ నుంచి మనం లోపలికి మహాకాలుడి టెంపుల్కి, ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడి టెంపుల్కి వన్ ఆఫ్ ది ఎంట్రన్స్ అనమాట. అంత నియర్ బై నేను తీసుకున్నాను. సో ఆ హోటల్కి ఒక నైట్కి 2500 రూపీస్ అని చెప్పారు. మనకి చాలా హోటల్స్ కనిపిస్తాయండి, బట్ టెంపుల్ ప్రమిసెస్లో ఉండాలని నా కోరిక. ఎందుకంటే స్వామివారికి 3 పూట్ల ఇచ్చేటువంటి హారతి టైంలో ఆ వాయిద్యాలు ఇవన్నీ కూడా ముందు ముందు అందుకే నేను మిస్ అవ్వద్దని చెప్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది వినటానికి, చూడటానికి, ప్రతిదీ కూడా కళ్ళకి నేను మాటల్లో చెప్పలేను. అది మీరు చూసి అనుభూతిని పొందిన తర్వాత నాతో మీ ఫీలింగ్స్ అనేవి కామెంట్లో షేర్ చేసుకోవాలి. సో వెంటనే మేము దర్శనంకి వెళ్ళిపోయాం అనమాట. అది మీకు దర్శనం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో మేము దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత 9:30, 10 లోపల ఈ మిలాన్ హాలిడే అనేటువంటి హోటల్ లోపలికి వచ్చాను. ఇమేజ్లో చూపించింది చాలా లగ్జరియస్గా ఏదో రాయల్గా ఉన్నట్టుంది, బట్ అక్కడ ఎంటర్ అవ్వంగానే నాకు బొద్దింకలు కనపడ్డాయండి. చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. అండ్ రూమ్ కూడా ఏదో ఫోటోజెనిక్గా అనిపించింది తప్ప అక్కడికి ఎంటర్ అయితే ఆ ప్రెమిసెస్ ఏది నాకు నీట్గా అనిపించలేదు. నేను ముందే చెప్పాను కదా, పడుకునేది కాసేపు అయినా కూడా నాకు బాగుండాలి. అండ్ మెయిన్ బాత్రూమ్ నీట్గా ఉండాలి, ఏదైనా కూడా చక్కగా ఉండాలి. మనం అంతా 2500 రూపీస్ పెడుతున్నాము. కొంచెం సర్చ్ చేస్తే మనకు ఆశ్రమాలు దొరుకుతాయి, నియర్ బై ఇంకా లగ్జరియస్ హోటల్స్ అనేవి దొరుకుతాయి. ఒక 1 kilometer 2 kilometers టెంపుల్కి దూరంగా తీసుకుంటే. బట్ దగ్గరలో ఉండాలి, మంచిది ఉండాలి అని అనుకొని నాకు ఆ హోటల్ నచ్చక వెంటనే వెకేట్ చేసి బయటకు వచ్చేసానండి. అక్కడ ముందు రోజు 1000 అడ్వాన్స్ పే చేశాను కదా. సో 1 night మీరు బుక్ చేసుకున్నందుకు మిగతా 1500 పే చేయాలన్నారు. సరేలే ఇది శివయ్యకే అర్పించాను అని అనుకున్నాను. ఎందుకంటే ఆరోగ్యం చెడిపోతే హాస్పిటల్స్కి ఇంకా డబ్బు పోయాల్సి వస్తుంది. మనం అలాంటి ప్రెమిసెస్లో ఉండి లేనిపోనివి ఏమన్నా అంటుకున్నాయంటే. నాకు అస్సలు చుట్టుపక్కల నచ్చకపోతే, నీట్గా లేకపోతే బయటకు వచ్చినప్పుడు ఎస్పెషల్లీ చాలా కేర్ఫుల్గా ఉండాలండి. సో అందుకనేసే 2500 పే చేసేసి వచ్చేసి మా లగేజ్ తోటే పక్కనే శివసాగర్ అనేటువంటి హోటల్ కనపడింది. హోటల్ శివసాగర్ అని. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి, లేదంటే నన్ను పర్సనల్గా అడిగిన వాళ్ళకి ఇస్తాను. ఎక్సలెంట్ రూమ్ అండి, మంచి హాస్పిటాలిటీ, చక్కగా పలకరించడం అన్నీ కూడా అనమాట. ఇది కూడా పర్ నైట్ 2500 తీసుకున్నారు. బట్ చూస్తున్నారుగా ఇక్కడ నుంచే టెంపుల్ కనిపిస్తోంది అంత దగ్గరగా.
వస్తున్నటువంటి వీడియోస్ అన్నీ అద్భుతంగా ఉండబోతున్నాయి. మనం గేట్ నెంబర్ 4 దగ్గర ఉన్నాము. దీని నెక్స్టే నాకు దర్శన భాగ్యం అనేది, అంటే ఎంటర్ అయిన వెంటనే ఎవరైనా వెంటనే దర్శనంకి వెళ్ళిపోయే భాగ్యం కలుగుతుందా అండి? ఇలాంటి మిరాకిల్స్నే నేను ఎప్పుడు, అంటే ఇలాంటి అనుభూతుల్ని నేను ఎప్పుడు పొందుతూ ఉంటాను. వాటినే మీతో షేర్ చేసుకుంటాను. రావడమే నెక్స్ట్ వీడియోలో మీరు మహాకాలుడి దర్శనాన్ని చేసుకోబోతున్నారు. ఆ తర్వాత భస్మహారతి కళ్ళారా చూస్తారు. మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ చూస్తారు. అక్కడ చుట్టుపక్కల చూడాల్సినటువంటి ప్రదేశాలు, షాపింగ్స్, ఒకటా రెండా, చాలా మంచి మంచి వీడియోస్ అనేవి నెక్స్ట్ వస్తున్నాయండి. తప్పకుండా వెయిట్ చేస్తారు అని కోరుకుంటూ, జై శ్రీ మహాకాల్.